ఏలినాటి శనిలో కోటీశ్వరులు అవ్వచ్చండి. అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. శని మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశల్లో మీరు అనుకున్న సాధించవచ్చు. ఇది మీకు చాలా అంటే హాస్యాస్పదంగా అంటే ఆశ్చర్యంగా ఉండొచ్చండి. కానీ నేను చెబుతున్నటువంటిది వాస్తవం. చాలా చిన్న రెమెడీస్. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా శని భగవానుని యొక్క కోపం కానివ్వండి, ప్రకోపం కానివ్వండి, నెగిటివిటీ కానివ్వండి మీ మీద పడకుండా శని భగవానుని యొక్క కంప్లీట్ పాజిటివ్ అనేటువంటిది మీకు వచ్చి డబ్బు, ఐశ్వర్యం, నేమ్, ఫేమ్ అన్నీ కూడా అద్భుతంగా మీరు ఏలినాటి శనిలో కానివ్వండి, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో కానివ్వండి, శని భగవానుని యొక్క ప్రత్యంతర దశ, అంతర్దశ, మహాదశలలో ఏ విధంగా సాధించవచ్చు అనేటువంటిది ఈ వీడియో అండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్, ప్రొనాలజిస్ట్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలామంది మీకు, ఎందుకంటే ఈ మధ్య నాకు క్లయింట్స్ ఎక్కువ కాల్ చేయటం ఏంటంటే ఏలినాటి శని వచ్చిందండి, చాలా వీడియోలు చూసాము, మా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయిందంట, మేము కోర్టుకు సంబంధించినటువంటి వివాదాల్లో ఇరుక్కుంటామంట, న్యాయపరమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయంట, సో కోర్టు మెట్లెక్కాల్సి వచ్చేద్దంట, పోలీసులు ఇబ్బంది పెడతారంట, డబ్బు మొత్తం కోల్పోతామంట, డబ్బులు అనేటువంటిది ల్యాండ్లో ఇరుక్కుపోతాయంట, ఈ విధంగా ఏవేవో ఫోన్లు చేసేసి నన్ను చాలా మంది అడుగుతున్నారండి. సో ఎందుకంటే మనం చూసిన వీడియోస్ కూడా ఇంటర్నెట్లో కానివ్వండి, లేదంటే యూట్యూబ్లో కానీ ఇవే భయభ్రాంతులు గురి చేయటం, ఏలినాటి శని వచ్చేసింది, అంతే అయిపోయింది, మీ సీన్ అయిపోయింది. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వీడియో చూసేటప్పుడు మీరు ఆ వీడియోని అన్వయించుకునేటప్పుడు ఒక విషయం లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే వీడియోలో ఏలినాటి శని వల్ల ఈ ప్రభావం ఉంటుంది, లేదంటే ఈ నెగిటివిటీ వచ్చేసి మీరు చాలా ఇబ్బంది పడతారు అని మీరు ఎవరైతే చెప్తున్నారో, వాళ్ళ జీవితంలో ఏలినాటి శని ఎప్పుడు రాలేదా? లేదంటే శని భగవానుడికి సంబంధించినటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని రాలేదా? లేదంటే శని భగవానుడికి సంబంధించినటువంటి మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర దశలు రాలేదా? వచ్చాయి కదా. నిజంగా వాళ్ళ జీవితం కూడా అట్లానే అయిపోయిందా? ఒకసారి ఆలోచించండి. లాజిక్గా అవ్వదండి. ఎందుకంటే అన్ని కండిషన్స్లో అలా అప్లికబుల్ అవ్వదు. ఏ కండిషన్స్లో అప్లికబుల్ అవుతుంది, అలా అప్లికబుల్ అయితే ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఏ కండిషన్స్కి అప్లికబుల్ అవ్వదు, ఆ అప్లికబుల్ అవ్వనటువంటి వాళ్ళు ఏం చేయాలనేటువంటి దాని గురించి నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కటి రూపాయి ఖర్చు అవ్వకుండా రెమెడీస్ చెప్తాను నేను. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి వేలకు వేలు పెట్టి పూజలు, హోమాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేయించాల్సిన అవసరం లేదు. మీకు మీరే ₹1, ₹2 ఖర్చుతో రెమెడీస్ ఫాలో అవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు చాలా అంటే చాలా పెద్ద అనౌన్స్మెంట్ అండి. ఏంటంటే మనం ఒక గివ్ అవే అనేటువంటిది ప్లాన్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే గివ్ అవే అంటే ఏవో వస్తువులు, లేదంటే మైకులు, లేదంటే ఫోన్లు ఇవ్వటం కాదండి. మేము యాజ్ ఏ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా ప్రతి వారం కూడా ఒక వ్యక్తిని పిక్ చేసుకొని, అంటే ఒక లక్కీ పర్సన్ని వాళ్ళు పెట్టే కామెంట్ని పిక్ చేసుకొని మేము ఆ వ్యక్తి యొక్క రూలింగ్ నెంబర్ని, అది ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ అండి, లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్, దీంతో పాటుగా ఇంతవరకు తెలుగులో ఎవరు చెప్పినటువంటి ఇంకొన్ని ఉంటాయి, వాటిని కూడా ఆ వీడియోలోనే చూడండి మీరు, నేను చెప్పను ఇప్పుడు ఇవి. అలానే వాళ్ళకి సంబంధించినటువంటి జన్మజాతకం ఏదైతే ఉంటుందో ఆ జన్మజాతకాన్ని మొత్తాన్ని కూడా ఎనాలిసిస్ చేస్తూ వారానికి ఒక కామెంట్ చేసినటువంటి వ్యక్తిని నేను పిక్ చేసుకుంటానండి. దీనికోసం మీరు ఏం చేయాలంటే మన వీడియో కింద మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క సర్నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ వివరాలన్నింటినీ కూడా మన కామెంట్లో తెలియజేస్తే ఒక లక్కీ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వారానికి ఒక వీడియో వాళ్ళకి సంబంధించినటువంటి చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. సో మీ అందరికీ తెలుసండి, మనం ఈ మంత్ మనం కేపీ ఆస్ట్రాలజీ అలానే వేదిక్ ఆస్ట్రాలజీ రెండింటికి కలిపినటువంటి బేసిక్ కోర్స్ అనేటువంటి లాంచ్ చేస్తున్నామండి. ఆ కేపీ ఆస్ట్రాలజీకి సంబంధించిన ఒక 30-35 వీడియోలు ఉంటాయండి. అలానే బేసిక్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి కూడా ఒక 30 నుంచి 40 వీడియోలు ఉంటాయండి. సో ఈ మొత్తం దాదాపుగా ఒక 80 నుంచి 90 వీడియోలకు సంబంధించిన ఆస్ట్రాలజీ బేసిక్ కోర్స్ మొత్తం కూడా కేవలం ₹3,200 మాత్రమే లాంచ్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రీ లాంచింగ్ ఆఫర్ అన్నమాట. సో ఫుల్ అమౌంట్
అమౌంట్ అనేటువంటిది పేమెంట్ చేసి మీ సీట్ అనేటువంటిది రిజిస్టర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే ఈ అవకాశం. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతామండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. శని భగవానుడికి సంబంధించినటువంటి ఏ టైం పీరియడ్ అయినా సరే, ప్రపంచంలో ఎవడు దేనికి భయపడకపోయినా సరే భయపడేటువంటిది ఒకటండి, అది శని భగవానుడు. మీ మనసులో చాలామంది అనుకుంటున్నారు భార్యకు కూడా భయపడతామండి అని. సో అది వేరే టాపిక్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళకి భయపడాల్సిందే. ఓకే, నేను చెప్తుంది శని భగవానుడి గురించి. ఈ భార్యల పట్ల భయపడటం తర్వాత మాట్లాడుకుందాం మనం, దీని గురించి ఇప్పుడు టాపిక్. సో శని భగవానుడు అనమాట. ఆ శని భగవానుడికి నేను సరదాగా జోక్గా చెప్పానండి, భార్యల పట్ల భయపడటం. దీన్ని నెగిటివ్గా తీసుకొని నేను ఏదో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. సరదాగా వీడియోలో సీరియస్నెస్ కాకుండా సరదాగా ఉండటం కోసం నేను చెప్పాను అనమాట. సో శని భగవానుడికి సంబంధించినటువంటి ఏ విధంగా భయపెట్టారంటే, శని భగవానుడి పేరెత్తడానికి భయపడుతుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు సక్సెస్ కానివ్వండి, జస్టిస్ కానివ్వండి, జస్టిస్ కెన్ బి డిలేడ్, సక్సెస్ కెన్ బి డిలేడ్ బట్ కాంట్ బి డినైడ్. అంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండదు. ఆ సక్సెస్ కూడా ఎలా ఇస్తాడో తెలుసా? వర్క్ అనేటువంటి స్లోగా వెళ్తుంది, కానీ ఒక్కసారిగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి డబ్బులు ఇస్తారండి. ఏలినాటి శనిలో కోటీశ్వరులు అయ్యేటువంటి రెమెడీస్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు చాలా సింపుల్ రెమెడీస్ అండి. ప్రతి మంగళవారం రోజు కూడా ఖచ్చితంగా కూడా 11 సార్లు హనుమాన్ చాలీసా అనేటువంటిది పారాయణ చేయడం మొదలుపెట్టండి. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా హనుమంతుని గుడి చుట్టూతో కానీ లేదంటే శివాలయం చుట్టూతో కానీ ఒక 11 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. అలానే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఓకే, ఇది కామన్గా అందరూ పాటించాల్సిన రెమెడీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్రతి నెల అమావాస్య రోజు కానివ్వండి, 8వ తారీఖు కానివ్వండి, 17వ తారీఖు కానివ్వండి, 26వ తారీఖు కానివ్వండి, లేదంటే ప్రతి నెల శనివారం రోజు కానివ్వండి. మనకి గుళ్ళల్లో రావి చెట్లు ఉంటాయి కదండి, ఊరు బయట ఇక్కడ రావి చెట్లు ఉంటాయి కదా, ఆ రావి చెట్లు కింద ఆకులు రాలిపోయి ఉంటాయండి. ఆల్రెడీ ఇప్పుడు ఎండాకాలమేగా మంచిగా నీట్గా ఆకులు రాలిపోయి ఉంటాయి కదా. 108 ఆకులు తీసుకురండి. 108 ఆకులు తీసుకొచ్చి సింధూరం తీసుకోండి. సింధూరంలో నీళ్లు కలపండి. దాంతోపాటు కొంచెం మనకి రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ కలపండి. కలిపేసి దాంతో శ్రీరామ అనేటువంటి శ్రీరాముని యొక్క పదాన్ని, శ్రీరామ అనేటువంటి దాన్ని 108 రాలిపోయినటువంటి రావి ఆకుల మీద రాసి ఆకులు తీసుకెళ్ళి మీరు మనకి హనుమంతుల వారికి ఖచ్చితంగా కూడా సమర్పించండి. అద్భుతమైనటువంటి రెమెడీ, పాటించి చూడండి, తెలుస్తుంది. లేదంటే హనుమాన్ దీపమాల అని ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాం, హనుమాన్ విజయ దీపమాల అంటారు దాన్ని. అది ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. అది ఖచ్చితంగా కూడా పాటించండి. అలానే నెక్స్ట్ వచ్చేసి ప్రతి శనివారం కూడా శని భగవానునికి తైలాభిషేకం చేయండి. నెక్స్ట్ శని భగవానునికి నల్ల నువ్వులు అనేటువంటివి సమర్పించండి. ఎవరికి దానం ఇవ్వకండి, చెప్తాను అవి ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటి. మీకు ఇక్కడ ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? శని భగవానుని యొక్క కోపం ఏదైతే ఉంటుందో, తీవ్రత కానివ్వండి, ఇదంతా కూడా అందరి మీద ఉండదండి. మీరు చూడండి, ఈ ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మందికి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది కదా. నిజంగా ఏలినాటి శని నడుస్తున్న ప్రతి ఒక్కరి జీవితం అట్లానే ఉందా? గమనించండి. దీంట్లో కూడా డివిజన్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు మీ జన్మ జాతకంలో ఉచ్చ స్థితిలో ఉండి, పాజిటివ్ హౌసెస్లో ఉండి, శని భగవానుని మీద ఏ గ్రహం యొక్క నెగిటివ్ దృష్టి లేకపోతే కనుక ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావం కానివ్వండి, లేదంటే మిగతా శనికి సంబంధించినటువంటి దశలు నడిచేటప్పుడు శని భగవానుని యొక్క నెగిటివ్ అనేటువంటిది మీ మీద ఉండదండి. చాలా పాజిటివ్లో ఉంటారు మీరు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక టాప్ సీక్రెట్ అండి. యాజ్ ఏ యాస్ట్రో న్యూమరాలజిస్ట్గా నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే, మీ యొక్క జన్మ జాతకంలో శని భగవానుడు నీచంలో ఉన్నా, శని భగవానుని మీద నెగిటివ్ దృష్టి ఉన్నా సరే, ఏలినాటి శనప్పుడు లేదంటే శనికి సంబంధించిన దశల్లో చాలా నెగిటివ్ అనేటువంటిది వస్తుంది. కానీ ఎవరికి వచ్చిందో చెప్పమంటారా? మీ యొక్క జన్మ జాతకంలో శని భగవానుడు నెగిటివ్లో ఉండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో
రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబర్ని కలుపుకొని కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 8వ నెంబర్ అనేటువంటిది ఎవరికైతే ఉండదో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుందండి. ఏలినాటి శనిలో వీళ్ళకి ఎక్కువగా నెగిటివిటీ అనేటువంటిది ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏలినాటి శనిలో ఖచ్చితంగా వర్క్ అనేటువంటిది డిలే అవ్వటం కానివ్వండి, లేదంటే నిజంగానే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవడం కానివ్వండి, డబ్బులు కోల్పోవటం ఇవన్నీ జరుగుతుందండి. అందరికీ జరగదండి. ఇప్పుడు నేను చెప్పాను చూసారు సిచ్యువేషన్స్, వీళ్ళకి మాత్రమే జరుగుతుంది. మరి వీళ్ళు ఏం చేయాలండి? గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో 8వ నెంబర్ కనుక లేకపోతే నేను చెప్తున్నాను. ఓకే, ఎవరి మగవాళ్ళైతే కనుక కుడి చేతి మధ్యవేలు ఉంటుంది కదండి, ఈ మధ్యవేలికి మనకి రోడ్డు మీద 5 రూపాయలకి 10 రూపాయలకి ఐరన్ రింగులు అమ్ముతారండి. ఉంగరం, ఇనుప ఉంగరం అమ్ముతారు. ఇది పూసలు అమ్మే వాళ్ళ దగ్గర. మగవాళ్ళైతే కుడి చేతికి వేసుకోండి, ఆడవాళ్ళైతే ఎడం చేతికి వేసుకోండి. 5 రూపాయల రెమెడీ అండి ఇది, అంతే. ఇక దానాలు, మనం తెలివితేటల కంటే కూడా మనకు అతి తెలివితేటలు ఎక్కువ అండి. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు, అదేదో చేశారు, ఇదేదో చేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వెళ్ళి దానాలు చేశారు. నేను చాలాసార్లు గుళ్ళో చూశాను. ఆదివారం రాగానే వచ్చేసి గోధుమ పిండి ప్యాకెట్ ఉండి చూసారా, గోధుమ పిండి ప్యాకెట్ వచ్చేసి పూజారులకు ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. నేను చాలాసార్లు అడిగా, ఎందుకు ఇస్తున్నారండి, మీకు ఎవరు చెప్పారండి ఏమని అంటే, ఏం లేదండి ఆదివారం కదా ఈరోజు, ఆ గోధుమలు రవికి సంబంధించినవి కదా, అందుకని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇస్తున్నామండి అన్నారు. ఇది ఎంత పిచ్చి పని అంటే గుర్తుపెట్టుకోండి. దానం ఎప్పుడు ఇవ్వాలో చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చేటువంటి దానానికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో ఆ గ్రహం మన జన్మ జాతకంలో నీచత్వంలో ఉన్నప్పుడు, నీచ పడినప్పుడు, ఆ దశ అంతర్దశ ప్రత్యంతర దశలు బాగోనప్పుడు మాత్రమే మనం దానం అనేటువంటిది ఇవ్వాలండి. అర్థమైంది? అలా కాకుండా ఏ దానం పడితే ఆ దానం మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి, ఆ గ్రహానికి సంబంధించినటువంటి పాజిటివ్ పోయి ఆ గ్రహానికి సంబంధించినటువంటి నెగిటివిటీ అనేటువంటి జీవితంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానాలు ఎలా పడితే అలా ఇవ్వద్దండి. ఖచ్చితంగా జ్యోతిష్యునికి చూపించుకొని జ్యోతిష్యుడు ఇయ్యమంటేనే దానం ఇవ్వండి. మీకు మీరు సొంత తెలివితేటలు, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అనమాట. ఓకే, శని భగవానుడు కనుక మీకు నీచంగా ఉంటే కనుక మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా కూడా నల్ల నువ్వుల్ని దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మనకి బొగ్గులు ఉంటాయి చూసారా, బొగ్గులు, ఆ బొగ్గులు కూడా ఇస్త్రీ పెట్టే వాళ్ళకి మీరు దానం ఇవ్వచ్చు. అలానే ఏదైనా గుడికి ఐరన్కి సంబంధించిన వస్తువులు కూడా మీరు దానం అనేటువంటిది చేయొచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఈ రెమెడీ ప్రతి ఒక్కళ్ళు చేయండి. ఈ రెమెడీ అందరూ చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఆ రెమెడీలోకి వెళ్ళేలోపు ఎవరికైనా సరే యాస్ట్రాలజీకి సంబంధించిన సర్వీస్ కానివ్వండి, న్యూమరాలజీకి సంబంధించిన సర్వీస్ కానివ్వండి, బిజినెస్ నేమ్స్ కానివ్వండి, పర్సన్ నేమ్స్ కానివ్వండి, కంపెనీ నేమ్స్ కానివ్వండి, మీ వేదిక్ సిగ్నేచర్ కానివ్వండి, యాస్ట్రో మొబైల్ నెంబర్ కానివ్వండి, ఇలా ఏ అకల్ట్ సర్వీస్ అయినా సరే కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ ఏంటంటే అద్భుతమైన రెమెడీ, ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన రెమెడీ. ఏలినాటి శని ఇవి నడిచేవాళ్ళు అనమాట. చాలా సింపుల్ అండి. ఎవరైతే అంగవైకల్యం వాళ్ళు ఉంటారో ఆ అంగవైకల్యం వాళ్ళకి మీరు సంపాదించేటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో ఆ సంపాదనలో ప్రతి 100 రూపాయలకి ఒక 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు తీసి పక్కన పెట్టి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి చెప్పులు కానివ్వండి, లేదంటే నల్ల గొడుగు కానివ్వండి, నలుపు రంగు కంబళి, తెలుసు కదా కంబళి అంటారు, నలుపు రంగు కంబళి, చలికాలంలో లావు ముద్దు దుప్పట్లు నలుపు రంగు ఉంటాయి అన్నమాట, అవి వేసుకుంటారు చూసారా, అవి కానివ్వండి వాళ్ళకి దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు, మీకు ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువగా చూడకుండా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకుండా వాళ్ళతో ప్రేమగా ఉండండి. ఖచ్చితంగా శని భగవానుడు చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. అలానే ప్రతి శనివారం రోజు కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళైనటువంటి తాపీ పని చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇటుకలు మోసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే చెమటోడ్చి పనిచేసేటువంటి రైతు కూలీలు కూడా ఉంటారు, రైతు కూలీలు కావచ్చు, చెమటోడ్చి పనిచేసేటువంటి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి శనివారం రోజు భోజనం పెట్టడం చాలా ఉత్తమమైనదండి. లేదు మీకు భోజనం పెట్టడానికి కుదరట్లేదు అనుకోండి, టిఫిన్ అన్నా ఇవ్వండి. సో ఇక్కడ ప్రతిరోజు ఇస్తే చాలా మంచిదండి. లేదు డబ్బులు అంత ఎక్కువ నేను ఇవ్వలేను అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా శనివారం రోజు ఇక్కడ నేను ఆంధ్ర వాళ్ళకి చాలా పాజిటివ్ అండి. ఎందుకంటే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం పెడతారు కదా,
ఖచ్చితంగా కూడా ప్రతిరోజు వెళ్ళండి. 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనప్పుడు ఎదుటోడికి మీకు ఎందుకండి డబ్బులు కోటీశ్వరులు అవ్వాలి, కోట్లు ఇవ్వాలి భగవంతుడు? అంతే కదా. ఇప్పుడు భగవంతుడు మీకు డబ్బు ఇచ్చింది ఎదుటోడికి సహాయం చేయడానికి కదా. నువ్వు ఎదుటోడికి సహాయం చేయనప్పుడు భగవంతుడు నీకు ఎందుకు డబ్బులు ఇస్తాడు? డబ్బు అనేటువంటిది ఇస్తే నీకు వచ్చింది. అలా కాకుండా నీ దగ్గర కుప్పలు పెట్టుకుంటే డబ్బు తరిగిపోవడం, ఆ చీమలు తినకుండా, అదే మనకి తేనెటీగలు తాగకుండా దాచిపెట్టినటువంటి తేనె అనేటువంటిది ఎవడో పాలైనట్టు మీరు కూడబెట్టేటువంటి డబ్బు కూడా అట్లానే అవుతుందండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళు ఒక 50 రూపాయలు తీసుకుని వెళ్ళండి. నీట్గా ఒక 10 టోకెన్లు తీసుకోండి. 10 మందికి అన్నదానం చేసినట్టు మీరు ఆ 10 టోకెన్లు ఒక్కొక్కరికి ఇవ్వండి. అన్నదానం చేసినట్టు చూడండి, అతి తక్కువ డబ్బులతో ఎక్కువ మందికి అన్నదానం చేసినట్టు. దాని పాజిటివ్ రిజల్ట్ ఎంత అద్భుతంగా వచ్చిందంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, ఒక 3 months పాటు నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ మీరు ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా ఏలినాటి శనిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, శని మీకు ఎక్కడ నెగిటివ్ ఉన్నా సరే ఖచ్చితంగా శని భగవానుడు పాజిటివ్గా మారుతాడు, పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. నెగిటివ్ రిజల్ట్ యొక్క తీవ్రత కానివ్వండి తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్కి చాలా మందికి నేను చెప్పినటువంటి రెమెడీస్ నేను మీకు చెప్పానండి. ఈ రెమెడీస్ వల్ల వాళ్ళు ఎంత లైఫ్లో ఎంత పాజిటివ్లోకి వెళ్ళారో మీరు కూడా ఖచ్చితంగా అంత పాజిటివ్లోకి వెళ్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో కూడినటువంటి వీడియోస్ అనేటువంటివి మన ఛానల్లో ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ లక్కీ విన్నర్, ఆ లక్కీ పర్సన్ మీరే అవ్వచ్చు. మీకు సంబంధించిన టోటల్ జన్మజాతకానికి సంబంధించిన మొత్తం కూడా, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన మొత్తం కూడా మనం అనాలిసిస్ అనేటువంటిది చేయటం జరుగుతుంది. అలానే మనం స్టార్ట్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రీ బుకింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.